కుంకుమ పువ్వు సాగులో రాణిస్తున్న మదనపల్లి పట్టణానికి చెందిన యువతి శ్రీనిధి సాగు ప్రారంభించి 2 సంవత్సరాల పైచిలుకులోనే మంచి లాభాలతో దూసుకెళ్తున్నది. నమస్కారం, నా పేరు శ్రీనిధి. నేను ఇక్కడ మదనపల్లిలో ఉంటున్నాను. మేము మదనపల్లిలో పర్పుల్ స్ప్రింగ్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కంపెనీ ఏంటి అంటే, మేము 2022లో మా తల్లిదండ్రుల సహకారంతో మేము ఈ కుంకుమ కల్టివేషన్ అని ఒక రీసెర్చ్ ప్రారంభించడం జరిగింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఆ పర్టికులర్ రీసెర్చ్ అనేది కొనసాగుతుంది. మేము మా కంపెనీ తరఫున సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఆ తర్వాత కుంకుమ పువ్వు నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ చేసి అమ్ముతాము. మా ఓన్ బ్రాండింగ్ అండ్ మా ఓన్ వెబ్సైట్ ద్వారానే అమ్ముతాము. వేరే రీటైలర్స్ షాప్స్లో మా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉండవు. డైరెక్ట్గా మా వెబ్సైట్ నుంచి purplesprings.in అనే ఒక వెబ్సైట్ నుంచి మా ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఏంటంటే నాణ్యమైన కుంకుమ పువ్వు, అంటే నాణ్యం అంటే ఇప్పుడు ఏంటంటే కుంకుమ పువ్వు మార్కెట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా ఇప్పుడు బయట ఉన్న మార్కెట్లో ఎక్కువ అడల్ట్రేటెడ్ కుంకుమ పువ్వు దొరుకుతుంది. చాలామందికి ఒరిజినల్ కుంకుమ పువ్వు, అడల్ట్రేటెడ్ కుంకుమ పువ్వు ఎలా ఉంటుంది అని, ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలనేది మ్యాక్సిమం తెలిసి ఉండదు. సో అప్పుడు ఏంటంటే చాలా ఈజీ అండి. ఒరిజినల్ కుంకుమ పువ్వు, ఫేక్ కుంకుమ పువ్వు ఒకసారి చూడగానే కనిపెట్టేయచ్చు. లేదు అంటే మనం ఒకసారి వాటి నీళ్ళలో వేసాము అంటే ఒరిజినల్ కుంకుమ పువ్వు అనేది కలర్ చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. అడల్ట్రేటెడ్ కుంకుమ పువ్వు ఏంటి అంటే వాటికి ఫుడ్ కలరింగ్ కోటింగ్స్ ఉంటాయి కాబట్టి నీళ్ళల్లో వేసిన వెంటనే కలర్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం తక్కువ ప్రొడక్షన్ ఉండడం వల్ల ఒరిజినల్ కన్నా మార్కెట్లో ఫేక్ కుంకుమ పువ్వు లైక్ ఇలా ఉంటుందండి. ఫేక్ కుంకుమ పువ్వు ఈ ఒకసారి కలర్ డిఫరెన్స్తోనే మనం ఫేక్ కుంకుమ పువ్వు అని తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి కలర్ ఎక్కువ రెడ్ ఫుడ్ కలర్ కోట్ ఇవ్వడం వల్ల ఒరిజినల్కి ఫేక్కి తేడా తెలియదు. అప్పుడు మనం నీళ్ళల్లో వేసాము అంటే మనకి వెంటనే కలర్ అనేది రిలీజ్ అయింది అంటే అది ఫేక్ అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఇంకొకటి సువాసన, అరోమా. సో మీరు ఒరిజినల్ సాఫ్రాన్ అరోమా చూసారు అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఫేక్ అనేటివి మ్యాక్సిమం అరోమా అంటూ ఏం ఉండదు వాటికి. సో అలా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఒరిజినల్ అంటే లైక్ ఇది మా కంపెనీ బ్రాండింగ్ తరఫున ఒక నిమిషం ఇలా ఉంటుంది. ఒకసారి 2 పక్క ఇలా ఎప్పుడు కూడా మార్కెట్లో ఒరిజినల్ కుంకుమ పువ్వు కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. చాలామంది కాస్ట్ అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ ఒక్క బాటిల్, ఈ ఒక్క 1 గ్రామ్ నింపడానికి 150 నుంచి 175 పూలు వరకు అవసరం ఉంటుంది. ఆ పూలు హార్వెస్ట్ చేసి స్ట్రింగ్స్ బ్రేక్ అవ్వకుండా క్వాలిటీ చెక్ చేసుకొని స్టోరేజ్ కండిషన్స్ చూసుకొని ప్యాక్ చేయడం వల్ల వాటికి అంత కాస్ట్ అనేది వస్తుంది కుంకుమ పువ్వుకి. అందుకనే మార్కెట్లో ఫేక్ కుంకుమ పువ్వు గ్రామ్ 200, గ్రామ్ 150, గ్రామ్ 250 కలా అమ్ముతారు. అవి ఆల్మోస్ట్ ఫేక్ ఉంటాయి, లేదంటే 3rd గ్రేడ్ ఉంటాయి. సో ఒరిజినల్ మోగ్రా క్వాలిటీ 1st గ్రేడ్ కావాలి అన్నప్పుడు ఓన్లీ 3 స్టిగ్మాస్, ఇక్కడ మా లోగోలో కనిపిస్తుంది కదా, ఇదే ఒరిజినల్ 3 స్టిగ్మాస్ అనమాట. ఇవి పెటల్స్, ఇవి స్టిగ్మాస్ అనమాట. ఇవి మాత్రమే ఒక పువ్వు నుంచి, అలా 3 రెమ్మలు మాత్రమే ఒక పువ్వు నుంచి వస్తాయి. అలా 1 గ్రామ్ రావాలి అంటే 150 నుంచి 175 పువ్వుల వరకు అవసరం ఉంటుంది అనమాట. పర్పుల్ స్ప్రింగ్ అన్న సంస్థ పెట్టి ఫేస్బుక్, ట్విట్టరు, వాట్సాప్ వెబ్సైట్ల ద్వారా తల్లిదండ్రుల సహకారంతో తను, తన పార్ట్నర్ శ్రీకాంత్ ఇద్దరు కలిసి బిజినెస్ను ప్రమోట్ చేసుకుంటూ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ కూడా ఆన్లైన్ చేసే అంతలా ఎదిగారు. ఈ సందర్భంగా లోకల్ 18తో శ్రీనిధి మాట్లాడుతూ, బెనారస్ యూనివర్సిటీలో ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను. చిన్నతనం నుండే అమ్మా నాన్న వ్యవసాయం చేసేవారు. నాకు కూడా ఆ ఫీల్డ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే వ్యవసాయంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అదే సాఫ్రాన్ బిజినెస్. ఈ నూతన ఉపాధి బిజినెస్ను అన్నమయ్య జిల్లాకే పరిచయం చేశానని లోకల్ 18 ద్వారా తన అనుభూతిని పంచుకున్నారు. ఆ సాగు విధానం, వాటి ఉపయోగాలు, ఏ మోతాదులో కుంకుమ పువ్వు వాడాలి, ఎవరు వాడాలి, ఇందులో క్వాలిటీని ఎలా మనము బేషరతు చేస్తాము, కుంకుమ పువ్వులో నెలకొన్న అన్ని ఉపయోగాలు
క్షుణ్ణంగా వివరించారు. మనం లోకల్ 18 స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం అయితే చేశాం. ఓ లుక్ వేయండి. మేము కొరియర్స్ అనేటివి విత్ ఇన్ ఇండియా అట్ ద సేమ్ టైమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా విత్ ఇన్ ఎనీ కంట్రీకి కూడా మేము డెలివరీ ఇస్తామండి. సో విత్ ఇన్ ఇండియా కావాలి అంటే మేము యాక్చువల్గా మా డెలివరీ సర్వీస్ వచ్చి ఇండియన్ పోస్ట్ అండ్ డివిడిసి ఉంటుంది. సో ఈ 2 వేస్లో మేము మీకు విత్ ఇన్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము. అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కావాలన్నా కూడా మేము చేస్తాము. ఎనీ ప్రోడక్ట్ చేస్తాం. దీని ఛార్జెస్ అంతా మీరే చూసుకుంటారు మేడం? అంటే కస్టమర్ ఎలా అంటే డెలివరీ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అవి మనకి వెబ్సైట్లో మేమైతే 40 రూపీస్ ఛార్జ్ చేస్తాం. విత్ ఇన్ ఇండియా ఎక్కడికైనా 40 రూపీస్ ఛార్జ్. ప్రోడక్ట్ అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఏమైనా పెడతారా? లేదండి, మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు, ప్రీపెయిడ్ ఉంటుంది. బట్ ఎనీవేర్ అంటే మేము మా ప్రోడక్ట్స్ పంపించేటప్పుడు మీకు డ్యామేజ్ అయ్యి ఆర్ ఎటువంటి బ్రేకేజ్ అయ్యి మీ దగ్గరికి రీచ్ అయింది అంటే మేము ఆ అమౌంట్ కంప్లీట్ రీఫండ్ అనేది ఇస్తాము. ఆ వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఆ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది. మీరు ఒకసారి మా వెబ్సైట్ purplesprings.in విజిట్ చేశారు అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదవచ్చు. డ్యామేజ్ అయింది ఎలా తెలుస్తుంది మేడం మీకు? అంటే కస్టమర్ కి రీచ్ అయినప్పుడు ప్రోడక్ట్ బయటకు వచ్చేయడం కానీ, గ్లాస్ బాటిల్ బ్రేక్ అవ్వడం కానీ, అలా కస్టమర్ కి రీచ్ అయినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా. అంటే వాళ్ళు ఫోటో తీసి పెడితే చాలా. ఫోటో తీసి నాకు మా నెంబర్ 9148749057 చెప్పాను కదా, మాకు ఫోటో పెట్టినా ఆర్ కాల్ చేసి చెప్పినా కూడా మేము ఐదర్ ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ ప్రోడక్ట్ పంపిస్తాము, లేదు అంటే మేము రీఫండ్ ఇస్తాం. యాక్చువల్గా మ్యాక్సిమం ఇప్పటి వరకు ఏ కస్టమర్కి జరగలేదు, బికాజ్ మా ప్యాకింగ్ అలా ఉంటుంది. బట్ ఒకవేళ ఇన్ కేస్ అయ్యింది అంటే మేము ఇస్తాం.